ధన్యవాదాలు తెలుపుతూ ఈ మొబైల్ ఫోన్స్ పట్ల ప్రజలు మీ ద్వారా మేము కోరుకునేదంటే నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పోలీసులపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో నెల్లూరు రౌడీ హత్య రాజకీయాలకు కేంద్రంగా మారిందని మండిపడ్డారు. పోలీసులు ముందుగానే పసిగట్టలేకపోవడం విచారకరమన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయలేకపోయారని ఆరోపించారు. క్రిమినల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్పెషల్ ఫోర్స్ ను నెల్లూరులో నియమించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు తాము అండగా ఉంటామన్నారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి 11 అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు 11 సీట్లు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ రౌడీ ఆ బ్యాచ్ కుట్రలు చేస్తుంటే మనోళ్ళు ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ దాన్ని తీవ్రంగా తీసుకోవాలా. ఓవరాల్గా జరిగిన ఇప్పుడు సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ కావ్య కృష్ణారెడ్డి డ్రోన్లు పెట్టి కత్తులు పెట్టుకొని ప్లాన్ చేశారు. ఇక్కడ ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డినే ఎత్తేస్తామని అంటున్నారు. ఈ వీడియో కూడా మాకు తెలిసి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రి చూసిన వీడియో, అదేదో ఎలక్షన్ ముందుది కాదు, ఇప్పుడు దాన్ని తెలుస్తుంది. వీటన్నిటినీ నేనేమంటానంటే ఈవెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలే, ఎవరో 2-3 తప్ప. ఈవెన్ గోవర్ధన్ రెడ్డిని కూడా మన టీంలు అరెస్ట్ చేయలేకపోయినాయి. అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి పోయిన టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసి చిత్తూరు జిల్లా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత లీనియన్స్ ఎందుకు నడుస్తుంది అని చెప్పేసి నేను కూడా అడుగుతూ ఉండా. స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రౌడీలు ఈ క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాల పోలీస్ అంటే. వాళ్ళు ఇప్పుడు మా గవర్నమెంట్లో కూడా వాళ్ళు వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి. అక్కడ ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి బ్యాచ్లు, ఇక్కడ గోవర్ధన్ రెడ్డి బ్యాచ్, ఇక్కడ అన్ఫార్చునేట్. ఇది సహించరాని విషయం ఇది. అందుకని గవర్నమెంట్ కూడా నెల్లూరు జిల్లాలో జరిగే క్రిమినల్ యాక్టివిటీస్కి ఫుల్ స్టాప్ పెట్టేదానికి అవసరమై